హాయ్ హలో అండి, వెల్కమ్ టు చెంచే వ్లాగ్స్. ఇవాళ మన వ్లాగ్ ఏంటో తెలుసా? మళ్ళీ మనం బంగారు షాప్కి వచ్చామన్నమాట. ఈరోజు నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే, ఈ వ్లాగ్లో బిస్కెట్ కొంటే మంచిదా లేదంటే మనం ఆభరణాలు కొంటే మంచిదా, ఏంటి డిఫరెన్సెస్, బిస్కెట్ కొంటే మనకి సేవింగ్స్ ఉంటాయా లేదంటే గోల్డ్లో ఆభరణాలు తీసుకొని పెట్టి తీసుకుంటే సేవింగ్స్కి యూజ్ ఉంటుందా అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. ఇవాళ రేట్లు, వాటి డిఫరెన్సెస్ అన్నీ మీకు క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చాను, వాళ్ళని అడిగితే వాళ్ళు ఏమన్నారంటే కాయిన్ అయితే 2% మేకింగ్ ఛార్జ్ అంట, బిస్కెట్ అయితే 2.5 అంట. దారుణం కదా బ్రో. మేమేమనుకున్నామంటే ఏమీ ఛార్జీ లేకుండా కాయలు కొనుక్కుంటే మళ్ళీ పెరిగినప్పుడు మళ్ళీ చేసుకుంటే ఎక్కువ కాస్ట్ వస్తుంది అనుకున్నాము. తూచు మనం బొక్కలో పడ్డాం అనమాట. మామూలుగా ఆభరణాలు కొనుక్కోవడం బెస్ట్ అనిపించింది. చూస్తాం ఇప్పుడైతే. ఒక పర్సన్ ఏమంటే కాయిన్స్ అయితే 2% మేకింగ్ ఛార్జు, బిస్కెట్ అయితే 2.5% మేకింగ్ ఛార్జ్ అన్నాడు. ఇంకా క్లారిటీ తెలీదు, మేనేజర్తో మాట్లాడదాం ఏమంటాడు. రెగ్యులర్గా నేను జిఆర్టీకి వస్తూ ఉంటాను. లాస్ట్ టైం కూడా మనం చాలా కొన్నాం బంగారు ఇక్కడ. ఈరోజు నేను కాయిన్స్ గురించి, బిస్కెట్ గురించి తెలుసుకున్నాను. అంటే బిస్కెట్స్ అయితే లేవన్నారు. కాయిన్ విషయానికి వస్తే మనకి 22 క్యారెట్ కాయిన్ ఉంది, 24 క్యారెట్ కాయిన్ ఉంది. 22 క్యారెట్ కాయిన్ ప్రజెంట్ టుడే 2% వేస్టేజ్ ప్లస్ జిఎస్టీ 3% కలుపుకొని 12,533 పడుతుంది అనమాట. ప్రజెంట్ రేట్ వచ్చి 11,930 22. 24 క్యారెట్ అయితే మనకి 13,024 పడుతుంది. వ్యాట్ వేస్టేజ్ 5%, జిఎస్టీ వచ్చి 3% వేసుకుంటే 14,085 పడుతుంది. సో ప్రజెంట్ అయితే మనం ఇక్కడ చాలా కొన్నాం జిఆర్టీలోనే. సో నేను ఇన్వెస్ట్మెంట్ పర్పస్ కోసం చూస్తా అన్నాను అనమాట. చూద్దాం 22 క్యారెక్టరా 24 క్యారెక్టరా ఏదనేది డిసైడ్ అవుతాను. నేను బయట వచ్చాను అనమాట. అతను వీడియో చేసేదానికి ఒప్పుకోలేదు. మనకైతే ఒక క్యాలెండర్ అయితే ఇచ్చారు. నేనైతే ఇన్ఫర్మేషన్ బాగా గ్యాదర్ చేశాను. 1 రూపీ కాయిన్ బిస్కెట్లు అయితే లేవు జిఆర్టీలో. మరి వేరే జ్యువెలరీ షాపుల దగ్గర ఉన్నాయో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళ దగ్గర అయితే బిస్కెట్స్ లేవు. 1 రూపీ కాయిన్స్ ఉన్నాయి. ఆ 1 రూపీ కాయిన్లో కూడా 22 క్యారెట్ మళ్ళీ 24 క్యారెట్ అంట. కాయిన్లో వాళ్ళు చెప్పేది ఏంటంటే దీంట్లో కూడా వేస్టేజ్ 2% తీస్తున్నారు. జిఎస్టీ అనేది కామన్ 3% ఉంటుంది. అది 22 క్యారెట్కి. 22 క్యారెట్ది మనకి ఇవాళ రేటు 11,930 రూపాయలు. మనకి వ్యాట్ 2%, జిఎస్టీ 3% అంటే 5% పడిపోయిందిగా. ఆల్మోస్ట్ 12,533 పడిపోయింది. అలాగే మనం 24 క్యారెట్లు కాయిన్ తీసుకుంటే 13,040 చిల్లర ఉందన్నమాట ఇవాళ. వ్యాట్ వచ్చి 2.5%. ఎందుకో నాకైతే అర్థం కాలే. ఏమని అడిగితే ప్యూరిటీ కావాలి, చింతకాయ, రామాయణం అని చెప్పారు. అదే వాళ్ళకు వచ్చే ప్రాఫిట్ అనమాట. మీరు పాయింట్ బాగా క్యాచ్ చేయండి. ఈ వేస్టేజ్లోనే గోల్డ్ షాప్ వాళ్ళకి ఆదాయం ఉంటుంది అనమాట. 2.5% ఇచ్చున్నారు. టోటల్గా 5.5, ఆల్మోస్ట్ మనకి 14,000 దాకా పడిపోయింది. 14,000 పైనే పడిపోయింది అనమాట. అంటే 2,000 డిఫరెన్స్ అయితే వస్తుంది 24 క్యారెట్కి 22 క్యారెట్కి. ఇక్కడ పాయింట్ నోటెడ్ ఏంటంటే, రేపు మనం ఒక 3 ఇయర్స్ తర్వాత అది ఒక 20,000 అయ్యిండొచ్చు అనుకోండి. అప్పుడు మళ్ళీ తిరిగి మనం ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ రోజు రేటుకి మనకి తీసుకుంటారు, కానీ 2% మళ్ళీ బొక్క. 2% అనేది లెస్ చేస్తారు డబ్బులు తీసుకుంటే. అది బైబ్యాక్ పాలసీ ఉంటే. అదే డబ్బులు కాకుండా ఆభరణాలు తీసుకుంటే కనుక ఈ పెరిగిన ఛార్జీలన్నీ ఆడబోతాయి మనకి. ఇప్పుడు దాదాపు 11,930 అనుకోండి. ఒక 20 గ్రాములు కొన్నాము, 2,86,000 చిల్లర పడింది. రేపు ఒక 3 ఇయర్స్ తర్వాత వచ్చినప్పుడు అది ఒకవేళ 3,50,000, 3,70,000 పడింది అనుకోండి. మనం గోల్డ్ తీసుకున్నాం అనుకోండి. గోల్డ్ తీసుకుంటే మళ్ళీ యథావిధిగా మనకి మేకింగ్ వేస్టేజ్ అనేది ఒక 18%, 10%, 28% కూడా ఉన్నాయి. డిపెండ్ ఆన్ గోల్డ్ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి. నాకైతే ఏది బెటరో ఏది అనేది క్లారిటీ అనేది నాకు రాలేదు. ఎందుకంటే బంగారంలోనే కదా. బంగారం మీద కేజీఎఫ్ సినిమా కూడా చూశారు మీరు. ఈ బంగారం మీద లెక్కలు భగవంతుడు కూడా కనుక్కోలేడు. వాళ్ళ లెక్కలు వాళ్ళకే అర్థమవుతాయి. అటైతే చాలా టాక్టిక్స్ అయితే యూజ్ చేస్తారు వాళ్ళు ఏమంటున్నారంటే, మనకి గోల్డ్ స్కీమ్ కట్టుకోండి అంటున్నారు. గోల్డ్ స్కీమ్లో గోల్డ్ యాడ్ అవుతుందని వాళ్ళు చెప్పే ప్రకారం పోతే మనకి బెనిఫిట్ అన్నట్టుగానే అనిపిస్తుంది. కానీ మంత్లీ ఈఎంఐ లాగా పే చేయాలి వాళ్ళకి. మంత్లీ ఈఎంఐ పే చేస్తే వాళ్ళకి బల్క్గా ఫుల్ అమౌంట్ వస్తుంది. ఆ అమౌంట్తో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. వాళ్ళ ఆభరణాలే కాబట్టి వాళ్ళు మేకింగ్ ఛార్జెస్ మనకి తగ్గిస్తారని చెప్తారు. కానీ ఆ మేకింగ్ ఛార్జెస్లో కూడా అప్ టు 18% మాత్రమే వాళ్ళు చేస్తారు. అంతేగాని 28% ఉన్నది తీసుకుంటే మనం మిగిలిన 10% మనం పే చేయాలి.
అటైతే కొంచెం డిఫరెన్సెస్ అనేది నాకైతే అర్థమవుతుంది. కానీ బెస్ట్ ఆప్షన్ అయితే ఇందాక మీకు చెప్పినట్టుగా నాకు ఉన్న ఆలోచన, నా ఐడియాలజీ ప్రకారం నేనైతే 4% మేకింగ్ ఛార్జెస్, 3% అంటే బాగా కూరగాయల బేరం ఎలా ఆడతారో అలా ఆడతాను. ఎందుకంటే 1% తగ్గినా మనకు తగ్గినట్టని. ఇంకోటి ఏంటంటే ఈ గోల్డ్ కాయిన్లు, 1 రూపీ కాయిన్స్ నేషనలైజ్డ్ బ్యాంక్లో మనకి లోన్స్ పెట్టుకునేదానికి ఫీజిబిలిటీ ఉండదన్నమాట. నేను తీసుకునే బంగారం అంతా 4%, 5% మేకింగ్ ఛార్జెస్ ఉండేటివే తీసుకుంటాను. అప్పుడు ఏంటంటే మనకి ఫ్యూచర్లో అవి మనం రీయూస్కి యూస్ చేసుకోవచ్చు. మనకి శక్తి ఉన్నప్పుడు గోల్డ్ విడిపించుకున్నప్పుడు వాటిని యూస్ చేసుకోవచ్చు. లేదనుకుంటే మనం సేల్ చేసినప్పుడు ఆ రోజు రేటుకి తీసుకుంటారు. కాకపోతే కొంచెం ఏదైనా 8 గ్రాములకి 10 గ్రాములకి 1 గ్రాము అలా తీసేస్తూ ఉంటారనమాట. బట్ ఆల్వేస్ గోల్డ్ అయితే మంచి ఇన్వెస్ట్మెంట్. త్వరపడండి గైస్. నేను రీసెంట్ ఈ 3-4 ఇయర్స్లోనే ఆల్మోస్ట్ నేను కొన్న తర్వాత ఇప్పటికీ ఆల్మోస్ట్ 12,000 మైనస్ 9,900 అంటే ఇంచుమించు 2,050 రూపాయలు అయితే గ్రామ్ మీద పెరిగింది. రీసెంట్గా కూడా మీరు చూశారు కదా వీడియోలో, మా వైఫ్కి నేను బర్త్డేకి కూడా గిఫ్ట్గా 8 గ్రామ్ చైన్ అయితే తీసుకున్నాను. ఆ చైన్తో కూడా ఇప్పుడు 500 గ్రాములు 500 పెరిగిపోయింది గ్రామ్ పైన. సో గోల్డ్ పెరిగిపోతూనే ఉంటుంది, అదైతే ఆగదు. నెక్స్ట్ ఇయర్ 40% పెరుగుతుందంట గ్రామ్ పైన. త్వరపడండి, చూసుకోండి. కొనేటప్పుడు అయితే మాత్రం మేకింగ్ ఛార్జెస్, వేస్టేజ్ ఎక్కువ పోకుండా ఉండేటి అయితే తీసుకోండి. మీకు ఫ్యూచర్లో అయితే ఇన్వెస్ట్మెంట్కి బెస్ట్ పాలసీ అని చెప్పుకోవచ్చు. ఇదే అండి మన వ్లాగ్ ఇవాళ. అలాగే మనకి ఒక క్యాలెండర్ కూడా ఇచ్చారనమాట. వచ్చిన దానికి తిరిగి మన నెక్స్ట్ వ్లాగ్లోకి వస్తున్నాం. అంతవరకు సెలవు. ఇట్లు మీ చెంచే వ్లాగ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.